తేదీ మే 30, వారం శనివారం, తిథి చతుర్దశి ఉదయం 11:55 వరకు, నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:20 వరకు, వర్జం సాయంత్రం 5:45 నుండి 7:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 6:25 వరకు, శుభ సమయం ఉదయం 10:40 నుండి 11:15 వరకు. రాశి ఫలాలు. మేష రాశి ధార్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృషభ రాశి ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. మిత్రుల నుండి రుణ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం. మిథున రాశి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం. కర్కాటక రాశి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్నాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సింహరాశి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఇంటా బట్టి సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో జాగ్రత్త వహించాలి. కన్యా రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపంటింపులు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటుంది. తులారాశి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాన్ని సందర్శిస్తారు. వృత్తి వ్యాపారస్తులకు మరింత అనుకూలమైన వాతావరణం. వృశ్చిక రాశి ఆస్తి వివాదాలు పరిష్కారం చేసే ప్రయత్నాలు చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలు పాల్గొంటారు. వ్యాపారంలో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థికంగా అవసరానికి ధన సాయం లభిస్తుంది. ధనుసు రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాటపట్టుకుని ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో చిన్నపాటి గందరగోళ పరిస్థితి ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనులు ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసే ప్రయత్నాలు అవరోధాలు ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కుంభరాశి ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది. వ్యాపార ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. మేన రాశి బంధువులతో ఊహించిన వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణం సూచిస్తోంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.